హోలీ వస్తుందంటే చాలండి, దేశమంతా పండగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థము. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కామున పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ ఏడాది ఈ హోలీ వస్తున్న సందర్భంగా హోలీ పుట్టుపూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయి అన్నదాన్ని మనం తెలుసుకుందాము. రాక్షసరాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుని ముట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికని పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చెయ్యాలని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు. ఇది చెడుపై మంచి గెలిచిన రోజు. ఫాల్గుణ మాసంలోని పవిత్రమైన పౌర్ణమి రోజును కాముని పున్నమి అని కూడా పిలుస్తారండి. ఈ రోజు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. పురాణాల ప్రకారం పరమశివుడు లోతైన తపస్సులో ఉండగా దేవతలు ఆయన తపస్సును భంగం చేయడానికి కామదేవుణ్ణి పంపారు. కామదేవుడు తన పుష్పబాణంతో శివునిపై ప్రయోగం చేశాడు. శివుని కోపానికి గురై ఆయన మూడో నేత్రం తెరుచుకొని అగ్ని జ్వాలలతో కామదేవుడు దహనమయ్యాడు. అందుకే ఈ పౌర్ణమిని కాముని పున్నమి అని పిలుస్తారు. ఈ సంఘటన మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుందండి. ఇంద్రియాలపై నియంత్రణ, మనస్సుపై ఆత్మధీనత ఎంత ప్రాముఖ్యతో తెలియజేస్తుంది. శివుడు కోపం ధర్మాన్ని కాపాడడానికి, తపస్సును రక్షించడానికి జరిగినది. తరువాత పార్వతీదేవి ప్రార్థనతో కామదేవుడు అనంగుడిగా తిరిగి పునర్జన్మ పొందాడు. ఇది జీవనంలో సంయమనం, సమతుల్యత అవసరమనే సందేశాన్ని ఇస్తుంది. కాముని పున్నమి రోజున గ్రామాల్లో, పట్టణాల్లో హోలికా దహనం కూడా నిర్వహిస్తారు. చెడు ఆలోచనలు, అహంకారం, కామక్రోధాలను అగ్నికి ఆహుతి ఇస్తూ మనస్సును శుద్ధి చేసుకోవాలని భావిస్తారు. ఈరోజు సాయంత్రం ప్రజలు కలిసి బాన్ఫైర్ వెలిగించి ప్రార్థనలు చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ పండగ వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుందండి. ప్రకృతి పూలతో, పచ్చదనంతో నిండిపోతుంది. పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలులు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. అందుకే ఈరోజు ప్రకృతికి కృతజ్ఞతగా కొత్త ప్రారంభాలకు సంకేతంగా జరుపుకుంటారు. హోలీ అనేది కేవలం రంగులు చల్లుకునే పండగ మాత్రమే కాదండి. ఇది మనసులోని కలిపే పండగ. ఇది మనసులోని భేదాలను తొలగించే పండగ. కులమత భేదాలు లేకుండా, ఆస్తిపాస్తు తేడా లేకుండా, ఎవరు పెద్దవారు ఎవరు చిన్నవారు అన్న తేడా లేకుండా అందరూ ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకునే పండగ అండి. రంగులు ఇక్కడ కేవలం రంగులు కాదు, అవి ప్రేమకు ప్రతీకలు, అవి ఐక్యతకు సంకేతాలు, అవి మనసుల మధ్య ఉన్న గోడలను కూల్చే శక్తి. ఈ చిన్నపిల్లల ఆనందం ఎంతో సహజంగా ఉండి ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. పెద్దలు కూడా చిన్నపిల్లల్లా మారిపోతారండి. ఇది హోలీ చేసే మాయ. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి. కానీ ఈ ఒక్కరోజు మనం అన్నీ మర్చిపోతాము. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హ్యాపీ హోలీ అని పలకరిస్తూ మనసులోని బాధలను కూడా కరిగించేసుకుంటాము. ఈ పండగ వసంత ఋతువు ఆరంభానికి సంకేతము. చలికాలం ముగిసి ప్రకృతి పూలతో కలకల్లాడే కాలం ప్రారంభమవుతుంది. అలాగే మన హృదయాల్లో కూడా కొత్త ఆశలు వికసించాలి అనే సందేశం ఇస్తుందండి హోలీ పండగ. ముస్లింలు, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇది. అదే భారతదేశ సంస్కృతి. మన దేశం వైవిధ్యాల్లో ఏకత్వం అనే గొప్ప భావాన్ని హోలీ మరింత బలపరుస్తుంది. రంగులు ఎగురుతాయి, ఆకాశం కూడా రంగులతో నిండిపోతుంది. అది మన జీవితాన్ని కూడా రంగులతో నింపమని చెప్తుంది. ఎరుపు రంగు వచ్చి ప్రేమకి, పచ్చ రంగు శాంతికి, పసుపు రంగు శుభానికి, నీలం విశ్వాసానికి అర్థము. ప్రతి రంగుకి ఇలా ఒక అర్థం ఉంటుందండి. హోలీ మనకి నేర్పేది ఏమిటంటే మనసులోని నలుపు భావాలను దూరం చేసి జీవితాన్ని రంగులమయం చేసుకోవాలని. మన మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు, కోపాలు, ద్వేషాలు ఈ రంగులలో కరిగిపోవాలని. హోలీ అనేది కేవలం ఒక పండగ కాదండి, ఇది ఒక భావన, ఇది ఒక సంస్కృతి, ఇది ఒక ఆనంద యాత్ర.
మనం ఇలా కుటుంబాలతో స్నేహితులతో కలిసి రంగులు పూసుకుంటూ మనసారా నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ హోలీ జరుపుకుందాము. సామాజిక ఐక్యతను పెంచే పండుగ హోలీ, మనసులను దగ్గర చేసే పండుగ హోలీ, ప్రేమను పంచే పండుగ హోలీ. ఈ హోలీ మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి, కొత్త ఆశలు తీసుకురావాలి, కొత్త ఆనందాలను అందించాలి. అందరికీ హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.